నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కేటగిరీలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న సరికొత్త విషయం ఆరోగ్యానికి కొత్త భోజన విధానం. అంటే టైమెట్ అంటారు దీన్ని. టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాండిగో స్కూల్ మెడిసిన్ అండ్ సాల్క్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక రోజులో తినడానికి 10 గంటలు, ఉపవాసానికి 14 గంటలని కేటాయించడం ద్వారా జీవక్రియ రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిన వారు, పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయిన వాళ్ళని ఎంపిక చేశారు. వీరిని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ సభ్యులు నిర్దిష్ట కాల వ్యవధిలో తినడం అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విధానాన్ని పాటించగా, మరో గ్రూప్ సభ్యులు అదే ఆహారాన్ని ఇష్టానుసారం తిన్నారు. 3 నెలల పాటు వాళ్ళని పరిశీలించిన అనంతరం టైమెట్ విధానంలో ఆహారాన్ని తీసుకున్న వారిలో జీవక్రియ రుగ్మతలు దూరమైనట్టుగా గుర్తించారు. ఈ వివరాలన్నీ కూడా ఎనాల్ఫ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే ఒక జర్నల్లో ప్రచురితమయ్యాయి. అదుపులేని ఆహారపు అలవాట్లు, అదుపు తప్పిన ఆహార సమయాలు రెండు కూడా ఆరోగ్యానికి శత్రువులే. మనం ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నాం అనేది కూడా అంతకంటే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది టైమెట్. దీనికి సంబంధించిన ప్రయోజనాల విషయం వస్తే, సూర్యోదయం, సూర్యాస్తమయం మొదలైన వాటికి అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంది. రాత్రి బాగా పొద్దుపోయాక తినడం వల్ల జీవక్రియలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీవక్రియ నెమ్మదించడంతో ఆ ప్రభావం ఆహారంలోని పోషకాలను గ్రహించుకునే శోషణ క్రియపై పడుతుంది. క్రమేణా శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోయిన నిల్వలు పొట్ట చుట్టూ చేరతాయి. కొందరిలో దవడ చుట్టూ, పిరుదుల చుట్టూ కూడా పెరిగిపోతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్న కొద్దీ రక్తపోటు, షుగర్ స్థాయిలు అధికమవుతాయి. అమెరికాలో 1/3 పెద్దవారు ఈ జీవక్రియ వ్యాధుల బారిన పడినట్లు అధ్యయనం తేల్చింది. భారత్లో కూడా ఈ తరహా బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది. వీరు గుండెపోటు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు బారిన పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యంగా తినడం, తక్కువగా నిద్రపోవడం వల్ల మన శరీర అంతర్గత వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని చిన్న కణం కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ సమస్యలకి పరిష్కార మార్గం టైమెట్ అని నిపుణులు నిర్దేశించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి ఆహారం, ఇలా 4 సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే తొలి 1.5 గంటలో ఏదైనా తినేయాలి. ఉదయం 6 గంటలకు నిద్ర లేచారనుకుంటే 7-7:30 లోపు ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. అంతేగాని ఉదయం 10-11 గంటల వరకు ఏమీ తినకుండా ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా మహిళలు ఉదయం 5 గంటలకే నిద్ర లేచినా ఇంట్లో పని అంతా చేసి భర్తకు, పిల్లలకు పెట్టి ఆ తర్వాత తింటుంటారు. దీనివల్ల తొలి ఆహారం తీసుకునే సమయం దాటిపోతుంది. ఇది సరైన పద్ధతి ఎంతమాత్రం కాదు. బ్రేక్ఫాస్ట్ తరువాత 10 గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం చేసేయాలి. ఉదాహరణకి ఉదయం 8-9 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకుంటే రాత్రి 6-7 గంటల్లోగా డిన్నర్ పూర్తవ్వాలి. రాత్రి 9-10 గంటల్లోగా నిద్రపోవాలి. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు ఏమీ తినొద్దు. ఒకవేళ ఎక్కువసేపు మెలకువతో ఉండాల్సి వస్తే ఆ సమయంలో ఆకలి అయితే ఘనాహారం తీసుకోవద్దు.
కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను మాత్రమే తీసుకోవాలి. 10 గంటల వ్యవధిలో ఏదైనా తినొచ్చు కదా అనుకోవద్దు. ఈ సమయంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం శూన్యం, పైగా అనారోగ్యం కూడా. రోజు ఉదయాన్నే సుష్టిగా తినేయాలి. ఈట్ లైక్ ఎ కింగ్ అంటారు. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తినాలి. కొవ్వులు, షుగర్, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రాత్రి ఆహారం స్వల్ప మోతాదులో పరిమితంగా తినాలి. రాత్రి అన్నం తినకూడదా అంటే అలానే ఏం లేదు, అన్నం కూడా తినవచ్చు, కానీ ఎంత మోతాదులో తింటున్నారనేది ముఖ్యం. ఉదాహరణకి ఉదయం అల్పాహారంలో 3 దోశలు, మధ్యాహ్నం 2 కప్పులు అన్నం తింటే రాత్రిపూట 1 కప్పు అన్నమే తినాలి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏమీ తినకపోతే బాగా ఆకలి వేస్తుందని ఒకేసారి ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. అలా కాకుండా సాయంత్రం పండ్ల ముక్కలు, మొలకెత్తిన గింజలు, ఓట్స్, రాగి జావ, 10-12కి పెంచకుండా నట్స్ వంటివి తీసుకోవాలి. అప్పుడు ఆకలి తగ్గుతుంది. రాత్రిపూట 1 కప్పు అన్నం తింటే సరిపోతుంది. దీనికి తోడు రోజు ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం కూడా చేయాలి. నిర్దిష్ట కాల పరిమితిలో తినడం వల్ల ఏ రకమైన ఆహారాన్ని తింటున్నామనే స్పృహ ఉంటుంది. క్యాలరీల విషయంలో స్పష్టత వస్తుంది. దీంతో ఒక పద్ధతి ప్రకారం అన్ని రకాల ఆహారాలను తినడానికి మార్గం సుగమం అవుతుంది. నిద్ర సమయం గాడిన పడుతుంది. కనీసం రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల అదనపు ప్రయోజనం చేకూరుతుంది. బరువు తగ్గుతారు. టైమెట్ విధానంలో బరువు తగ్గిన కండరాల బలం ఏమాత్రం తగ్గదని అధ్యయనంలో తేలింది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నియంత్రణలో ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు కూడా తగ్గుతుంది. వ్యక్తి బరువు, వ్యాయామం, జబ్బులను బట్టి ఆహార నియమావళిలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇవండి మనం ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆరోగ్యం కోసం. ఇది విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా యొక్క లెక్చర్స్కి ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూర్.